సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలను 9 రోజులు ఘనంగా నిర్వహించాలని నగర ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గణేష్ భక్తులకు పిలుపునిచ్చారు. గాంధీనగర్ పూళ్లవారి వీధిలో స్థానిక పెద్దలు కామరొత్తు సుబ్బరాజు వారి కుటుంబ సభ్యులు గణపతికి పూజ చేసి వినాయక పందిరి రాట వేశారు. స్థానికులు అడప బద్రీనాథ్, స్వప్న, సౌద, చంద్రశేఖర్, పిల్లి సత్యబాబు, సలాది శ్రీరాములు మరియు గోడి వెంకట్ వేయనున్న వినాయక పందిరి రాట ముహూర్తానికి ఎనిమిరెడ్డి మాలకొండయ్యతో పాటు సమితి మాజీ అధ్యక్షుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం, 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు నిర్వహించేందుకు భక్తులందరినీ కలుస్తున్నామని, రేపు అనగా 30వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ వారు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి జిల్లా నుంచి సమితి ప్రతినిధులు అందరూ హాజరవుతున్నారన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమితి కార్యక్రమాలను విస్తృతపరిచేందుకు దోసర్లపూడి రమణరాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారని, సమితి నేతృత్వంలోని 34 సంవత్సరాలుగా కాకినాడ నగరంలోనూ 10 సంవత్సరాలుగా సమితి రూరల్ ప్రతినిధి రంబాల వెంకటేశ్వరరావు నేతృత్వంలోనూ ఘనంగా జరుగుతున్నాయని, ఈ సంవత్సరం మరింత ఘనంగా జిల్లా వ్యాప్తంగా జరగనున్నాయని పేర్కొన్నారు. 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ మాట్లాడుతూ స్థానిక 41వ డివిజన్లో ఏర్పాటయ్యే పందిళ్లకు సంబంధించి శానిటేషన్ వంటి నిర్వహణలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కామరౌతు సుబ్బరాజు కుటుంబ సభ్యులు అడప బద్రీనాథ్, పిల్లి సత్యబాబు, సలాది వరలక్ష్మి, దంగేటి వెంకటలక్ష్మి, 41వ డివిజన్ నాయకులు గోడి వెంకట్, అపిరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం వాడవాడల కాకినాడ నగరంలోనే కాదు, నగర గణేశోత్సవం మీకు అందరికీ తెలుసు. నగర గణేశోత్సవ సమితి అనేటువంటి ఒక సంస్థ 1989లో ప్రారంభించబడి కాకినాడలో జరిగేటువంటి గణేశోత్సవాల సందర్భంగా జరిగినటువంటి పందిళ్లలో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలన్నింటినీ కూడా 9 రోజులు పూజలు అనుకున్న తర్వాత ఈ సామూహిక విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలి రావడం, ఈ 35 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీరు అందరూ గమనించుంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మన జగన్నాథపురం వార్ఫ్ రోడ్లో జరిగేటువంటి కార్యక్రమానికి వచ్చి ఉంటారు, చూసుంటారు. ఈ సంవత్సరం నగర గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పెంచాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము నిన్న పిఠాపురం, గొల్లప్రోలు, అన్నవరం, తుని చూసాము. రేపు సామర్లకోట, పెద్దాపురం, పత్తిపాడు ఇలాంటి ప్రాంతాలు కూడా మేము తిరగాలని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా నేను చిన్నారులు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇంకా కొంతమంది స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, వారు రాలేదు. వారందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి సంపూర్ణ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సత్యవతి గారిని, గోడి వెంకట గారిని కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తారు. చెప్తుంది బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఉద్యమ పటిమం కూడా మనకు కనపడుతుంది. ఆ యొక్క ఆలోచనతోటి కాకినాడలో హైదరాబాద్ తర్వాత మనం 1500 విగ్రహాలు కాకినాడలో ఒకే ప్రాంతంలో నిమజ్జనం చేసేటటువంటి సమితిని ప్రారంభించినటువంటి పెద్దలందరినీ కూడా వాళ్ళు మనం గుర్తు చేసుకోవాలి. అందులో మన దువ్వూరి సుబ్రహ్మణ్యం గారు ఒకరు. అయితే ఈరోజు కొంతమంది దుష్టశక్తులు ఒక 2 సంవత్సరాల నుంచి మనందరినీ కూడా ఒక దిక్కు నిమజ్జనం చేయకోకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కాకినాడ నగరంలో మనం అనుకున్నటువంటి ఒకే ప్లేస్లో 1500 విగ్రహాల నిమజ్జనం జరగడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కమిటీ ద్వారా చేస్తున్నాం. అందుకే హిందువులందరినీ కూడా మొదటి పండుగ మనకి వినాయక చవితి. ఇవాళ మతాలకి, కులాలకి అతీతంగా, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం ముందుకెళ్లేటటువంటి పండుగ ఇది. ఇవాళ ముస్లింలు పందిర్లు వేసి పూజలు చేస్తున్నారు, క్రైస్తవులు కూడా వెనకాల నుంచి సహకరిస్తున్న సందర్భాలు కనపడుతున్నాయి. మతాలకి అతీతంగా జరిగే ఈ పండుగకి మనం అందరం కూడా ఒక ఆలోచన చేసి ముందుకెళ్లవలసిన అవసరం ఉంది.